ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకునే బాధ్యత. రాష్ట్ర చరిత్రలోనే మొదటిసారి మీ కుటుంబ సభ్యుల్ని టార్గెట్ చేసి మీరు ఎలా ముందుకెళ్ళబోతున్నారు? ఆనాడు శాసన సభ సాక్షిగా మా తల్లిని అవమానించారు. అది తట్టుకోలేక చంద్రబాబు నాయుడు గారు అన్నాడు, శపథం కూడా చేశారు. మళ్ళీ ముఖ్యమంత్రిగా ఈ సభలో అడుగు పెడతానని అన్నాడు, చెప్తాం జరిగింది. ప్రజలు అది గమనించారు. అందుకే ఇలాంటి మ్యాండేట్ మాకు ఇచ్చారు. మీరు ఎన్నికల ప్రచారంలో కానీ గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు కానీ ఎప్పుడు కుటుంబ సభ్యులు చదువుతుంటే వ్యక్తిగతంగా దొంగ కేసులు పెట్టి ఉన్న జైలు పంపించిన ఆలోచన మాకు గతంలో లేదు, ఇప్పుడు కూడా లేదు. ఏమైనా తప్పులు చేస్తుంటే చట్టాలు దాన్ని పని చేసుకుంటే అయితే తప్ప నేను ఎక్కడ ప్రజల్ని ఇబ్బంది పెట్టాలనో వైకాపా నాయకుల పైన కక్ష సాధింపు చేయాలనేది మా ఆలోచన కాలేదు. కేంద్రంలో మీరు భాగస్వామ్యం ఉన్నారు. ఇప్పుడు కేంద్రానికి రావాల్సిన అంటే రాష్ట్రానికి రావాల్సిన రాయితీల్లోనూ కొన్ని హక్కుల్లోనూ వాటి విషయంలో ఏ విధంగా ముందుకు వెళ్ళదు? గతంలోనే చెప్పాము. నేను కూడా ప్రధానమంత్రి గారు ఇప్పుడు నేను మారుతున్నాను. ఆంధ్ర రాష్ట్రానికి అనేక పెండింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అదేవిధంగా విభజన చట్టంలో మనకి రావాల్సిన స్పష్టత రావాలి. మన హామీలు కూడా నిలబెట్టుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన రాష్ట్ర ప్రభుత్వాలు అమరావతి అవ్వచ్చు, పోలవరం అవ్వచ్చు, వెనుకబడిన జిల్లాల అభివృద్ధి కావచ్చు, అన్నీ కలిసికట్టుగా మేము ముందరికి వెళ్ళాలి. గతంలోనే హక్కుల్లోకి వెళ్ళే ముందే స్పష్టమైన హామీ ఇచ్చారు. ఈరోజు తెలుగుదేశం జనసేన పార్టీ కంటిన్యూ అవుతుంది. లోకేష్ మంత్రివర్గంలో ఉంటున్నారా లేదా? మరోవైపు కేంద్రంలో ఉన్న ఎన్డీఏకి క్లియర్ మెజార్టీ ఈరోజు వన్ సైడెడ్గా బీజేపీ పార్టీ, మీ పాత్ర ఎలా ఉండబోతుంది? ఎన్డీఏకి క్లియర్ మెజార్టీ వచ్చింది కదా, బీజేపీకి రాలేదు, ఎన్డీఏకి క్లియర్ మెజార్టీ వచ్చింది. నాకు వేరే ఆలోచన తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ ఎన్డీఏలో భాగస్వామ్యం. ముందే నా భవిష్యత్తు అంటే నా పాత్ర ఏంటనేది అది మా అధిష్టానం నాయకుడు చంద్రబాబు నాయుడు మాట్లాడారు. ఓకే సార్. ఒకే రాష్ట్రం ఒకే రాజధాని, అది అమరావతి. తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ నాయకుల మధ్యనం కూడా ఆ మాటలు ఉన్నాం. రాజధాని లేని రాష్ట్రానికి రాజధాని అవసరం. కానీ అదేవిధంగా అభివృద్ధి వికేంద్రీకరణ పనులు ఏదైతే ఆనాడు ప్రారంభించారు, ఇప్పుడు అనంతపూర్కి కియా మోటార్స్, చిత్తూరు జిల్లాకి అనేక ఎలక్ట్రానిక్స్, కడప జిల్లాకి స్పోర్ట్స్, అలా స్పష్టమైన హామీ గతంలో ఇచ్చాం. హామీలు కూడా నిలబెట్టుకున్నాం. కొన్ని చేయలేకపోయాం. ఈసారి ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకునే బాధ్యత తీసుకుంటాం. అన్ని జిల్లాలు సమగ్ర అభివృద్ధి చేసే బాధ్యత కూడా తెలుగుదేశం జనసేన పార్టీ తీసుకుంటాం. చంద్రబాబు నాయుడు గారు మేము వాళ్ళలాగా డేట్లు ముహూర్తాలు ఫిక్స్ చేసుకోవాలి. ప్రజలు తీర్పు వచ్చిన తర్వాత చేయాల్సిన పనులు ఉంటాయి. అది ప్రజలు తీర్పు రాకుండా ముందు మేము ప్రమాణ స్వీకారం ఎక్కడ చేస్తాం, పలాంటి టైం చేస్తాం, ఈనాడు మేము అనలేదు, అన్నాం. ఈరోజు తీర్పు అద్భుతమైన తీర్పు ఇచ్చారు. గౌరవిస్తాం. అందరూ పవన్ కళ్యాణ్ గారు, బాబు గారు కూర్చుని అదే విషయం మాట్లాడారు. ఎప్పుడు ఏంటంటే నాయకులందరూ ఇండియా కూడా మీటింగ్ ఉంది, అది జరగాలి. అందరికీ డిసైడ్. సార్, కూటమి గెలుపులో జనసేన పాత్ర ఎంతవరకు పనిచేసింది? మీకు జనసేనకి రాబోయే రోజుల్లో ఏ విధంగా నడవబోతున్నది? కలిసికట్టుగా పనిచేస్తామని చాలా స్పష్టమైన హామీ ఇచ్చాం. కలిసికట్టుగా పనిచేశాం. మీరు చూస్తే 21 సీట్లకి 21 సీట్లు జనసేన పార్టీ గెలిచింది. 10 ఎమ్మెల్యే సీట్లు 8 స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలిచింది. తెలుగుదేశం పార్టీ కూడా ఇప్పుడు రాని విధంగా హక్కు వచ్చిన మెజార్టీ స్థానాలు మేము కూడా కైవసం తీసుకుంటాం జరిగింది. కలిసికట్టుగా మేము ప్రయాణిస్తాం. ప్రజలు ఒక బాధ్యత పెట్టారు మా పైన. 3 పార్టీలు కలిసికట్టుగా పనిచేయాలి. దారి తప్పిన రాష్ట్రం సరైన దారిలో పెట్టాలి. గతంలో ఈ ప్రభుత్వం చేసిన పొరపాట్లని మేము చేయకూడదు. ఇసుక విధానంలో కానీ, మద్యం విధానంలో కానీ, రెవెన్యూ విధానంలో కానీ అన్ని అక్కడబందీగా మేము సంస్కరణ తీసుకురాలి.
ప్రజలు ఏ ఆశయాన్ని మమ్మల్ని గుర్తించారో అది నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మాత్రమే. 4 ఎంపీ సీట్లు గెలిచింది వైసీపీ. ఏంటి ఎక్కడ లోపం జరిగింది ఆ 4 ఎంపీ సీట్లు? ఈ రోజే రిజల్ట్స్ వచ్చినాయి. మీరు చంద్రబాబు నాయుడు గారి కన్నా స్పీడ్గా ఉన్నారు స్వామి. రిజల్ట్స్ రాని ఇప్పుడు మంగళగిరి ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ని బూత్లు నెగిటివ్ వచ్చింది, పాజిటివ్ వచ్చింది మేము డిస్కస్ చేస్తున్నాం. కనీసం ఒక 6 రోజులు మాకు సమస్య వెళ్ళి కొంచెం సమీక్ష చేసుకుంటాం. దాని తర్వాత స్పందిస్తాం. ప్రధాన ప్రతిపక్షం లేకుండా అసెంబ్లీకి వెళ్ళబోతున్నారు, ప్రభుత్వాన్ని ఫామ్ చేయబోతున్నారు, ఎలా ఉంటుంది? ప్రతిపక్ష నాయకులు ఉన్నారా లేదా ప్రజలు ఒక పవిత్రమైన బాధ్యత మాకు ఇచ్చారు. దారిలో రాష్ట్రం సరైన దారిలో గంజా విషయం రాలే రాష్ట్రం రెవెన్యూ విషయం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, వనమాల చట్టం అది చెప్పాం. దాని తర్వాత మెగా డిఎస్సీ హామీ ఇచ్చారు. ఆ డిఎస్సీ హామీని నిలబెట్టి ఇట్లా స్పష్టమైన హామీలు ఆ హామీలు కలిసికట్టుని నిలబెట్టుకుంటాం. ఆంధ్ర రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కూడా తీసుకొచ్చే బాధ్యత కలిసికట్టుగా. సాక్షి లేదా? ఎక్కడ సాక్షి సార్? అయిపోయింది ఆ పని, అయిపోయింది ఆ పని. టీవీ మిత్రులు, టీవీ మిత్రులు కూడా వచ్చారు. మరో సాక్షి ఉన్నారు. థ్యాంక్ యూ. ఉంటాను సార్. అందరు నమస్కారం. బాయ్ బాయ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.